భయ ఇప్పుడే లవ్ మౌలి సినిమా చూస్తున్నాను. నవదీప్ గారిని డైరెక్టర్ గారు ఏమనుకొని కలిసి ఉంటారో నాకు ఇప్పుడు అర్థమైంది. డైరెక్టర్ గారు మస్తీస్ వెబ్ సిరీస్ చూసి నవదీప్ గారిని కలిసి ఉంటారు. అసలు మస్తీస్లో ఎలా ఉందో అంతకన్నా దారుణంగా ఉంది. అసలు ఇద్దరు ఫారినర్ అమ్మాయిని లోకల్ అమ్మాయిని లేపి కొట్టాడు. సినిమా పీక్స్. అసలు ప్రతి ఒక్క సీను, ప్రతి ఒక్క విజువల్, ఆ లొకేషన్స్ చూస్తుంటే ఎమ్మండే ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్ళిపోదాం, ఎమ్మండే లేదా ట్రైన్కి బొరికి వెళ్ళిపోదాం, అది చూద్దాం అని చెప్పేసి ఎప్పుడెప్పుడు వెళ్ళి చూద్దామని అనిపిస్తుంది. మొత్తం ఫారిన్లో తీశారు సినిమా అన్నట్టు నెంబర్ 1గా ఉంది సినిమా. డైరెక్టర్ గారు నెక్స్ట్ లెవెల్ అండి. సందీప్ వంగాని మించిపోయాడు. అసలు ఆ హీరో కూడా పనికిరాడు. ఈ మన నవదీప్ గారికి ఎక్సలెంట్గా ఉంది సినిమా. ప్రతి ఒక్క ఫ్యామిలీలు అందరూ వచ్చి సినిమా చూడండి, అల్టిమేట్గా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఒక మంచి సినిమా చూసిన. అది ఏంటంటే లవ్ మౌలి అనమాట. నాకు ట్రైలర్ కానీ టీజర్ కానీ నిజంగా నవదీప్ 2.2 అంటే ఏదో అనుకున్నా, కానీ నిజంగా ఈ నవదీప్ అనేది ఏదో చూపించేసిండు సినిమాలో మనందరికీ. అంటే లవ్ అనేది ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, అంటే అందరికీ నచ్చేలా ఉండాలి, అమ్మాయికి నచ్చాలా, అబ్బాయికి నచ్చాలా అని చెప్పి లవ్ అనేది చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి అందరి మైండ్లో. నిజంగా మీరు అందరూ ఆ సినిమా చూస్తే నిజంగా అసలు లవ్ ఎలా చేయాలని చెప్పి మీకే తెలిసిపోతుంది సినిమా చూస్తే. అంత మంచిగా ఉంది. డైరెక్టర్ గారు మీరు ఫస్ట్ సినిమా అవనీంద్ర, మళ్ళీ పేరు చెప్తున్నా అవనీంద్ర, మీరైతే అసలు వేరే లెవెల్ డైరెక్షన్ చేసారు సార్. మా అందరికీ బాగా నచ్చింది ఏంటంటే ఒక సీన్, అంటే అతను ఫిల్టర్ లేక బ్రాతో తాగుతారు చూడండి, ఆ సీన్ అయితే పిచ్చెక్కించేసింది. ఇంకా విజువల్స్, ఆ చిరుపంజి వాటర్ ఫాల్స్ కానీ, ఆ లొకేషన్ కానీ అసలు అంత చల్లదనం, అసలు ఎలా మాకు చూస్తుంటేనే అంత ఫీలింగ్ వచ్చింది. అలాంటిది మీరు చేసిరంటే ఇంకెంత బాగా చేసిరేమో. కానీ నిజంగా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. మీకు చెప్తున్నా కదా, ఆ హీరోయిన్స్ యాక్టింగ్ అని నిజంగా డిఫరెంట్గా ఉందంటే లవ్ గురించి అందరికి ఒక మీనింగ్ ఉంటుంది. ఆ ఒక మీనింగ్ బదులు రెండో మీనింగ్, మూడో మీనింగ్, అంటే లవ్ అనేది ఇంకా ఎలా ఉంటుంది అని చెప్పి సినిమాలో చాలా క్లియర్గా చూపించారు. అంటే క్లైమాక్స్ అయితే అసలు ఎవరు ఊహించలేము. ముఖ్యంగా చెప్తున్నా, స్టార్టింగ్ ఎవరు మిస్ అవ్వద్దు. స్టార్టింగ్ మిస్ అయితే సినిమా మిస్ అయిపోతారు. సో చెప్తున్నా, మీ అందరు లవ్ మౌలి అనే సినిమా ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళకాను, లవర్లేనో, బ్రేకప్ అయిన, ఆఖరికి ముసలోళ్ళు కూడా. ముఖ్యంగా లవర్స్ అయితే మీరు ఏమంటే అవి చేసుకోవడానికి వెళ్ళొచ్చు ఆ సినిమాకి. సో లవ్ మౌలి సినిమా చూడండి, నవదీప్ అన్నని ఇంకా పొగడండి. థ్యాంక్ యూ. లవ్ మౌలి సినిమా చూశానన్న. అది లవ్ మౌలి 2.0. నవదీప్ క్యారెక్టర్ చాలా బాగుంది. మంచి రొమాంటిక్ సినిమా. ఒక అర్జున్ రెడ్డి కన్నా నెక్స్ట్ లెవెల్లో ఉంది. నేను ట్రైలర్ చూశాను. ట్రైలర్ చూసే సినిమాకి వచ్చాను. చాలా బాగుంది. మంచి రొమాంటిక్ సీన్స్, సినిమా చాలా బాగుంది. నవదీప్ కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు. ఇప్పుడే లవ్ మౌలి సినిమా చూడడం జరిగిందన్న. నవదీప్ అన్న ఇట్టు కొట్టేసిండు అన్న, బ్లాక్ బస్టర్ ఇట్టు కొట్టేసిండు. అసలు నవదీప్ అన్న యాక్టింగ్ మాత్రం చింపి పడదగిండు అన్న. అసలు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చేసిండు, బ్లాక్ బస్టర్ కొట్టేసిండు, ఇట్టు కొట్టేసిండు. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది అన్న. హీరో కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. సాంగ్స్ ఉంటే చాలా బాగున్నాయి, డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది. ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ అన్న. స్టోరీ మాత్రం లవ్ స్టోరీ అన్న, చాలా వెరైటీగా, చాలా కొత్త స్టోరీ, చాలా వెరైటీగా ఉంది. లవ్ స్టోరీలో చాలా బాగుంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టేసిండు నవదీప్ అన్న. కలిసి యాక్సప్ అన్న ఏం యాక్టింగ్ చేసిన, చింపి పడదగిండు. ఇంకా మ్యూజిక్, కెమెరా వర్క్ మొత్తం అసలు యాప్సాప్ మొత్తం సినిమా మొత్తం చాలా బాగుంది. లవ్ మౌలి ఇది చాలామంది అనిమల్ సినిమాతో కంపేర్ చేస్తున్నారు. అసలు నేను ఏంటి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారే, అనిమల్ సినిమాని దెంగే సినిమారా ఇది అంటే ఈ వర్షన్లో చెప్తున్నారు ఏంటి అనుకొని వెళ్ళాను సినిమాకి. అసలు నవదీప్ అన్న చేంజ్ ఓవర్ అయితే అసలు వేరే లెవెల్ అని చెప్పాను నేనైతే. త్రో అవుట్ ఎలా రా బాబు ఇంత బాడీ మెయింటైన్ చేస్తున్నాడు, ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు అనుకున్నాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ థింగ్. సెకండ్, అది లొకేషన్స్ ఉంటాయి భయ్య ఈ సినిమాలో, పిచ్చెక్కిచ్చేస్తాయి. జీవితంలో ఒక్కసారైనా ఈ లొకేషన్స్ చూడాలి, ఆ ప్లేసెస్ తిరగాలి అనే ఫీల్ అయితే ఇన్నర్ నుంచి వచ్చేసింది నాకైతే. ఆ లవ్ మౌలి కాన్సెప్ట్ అయితే చాలా యూనిక్గా, కొత్తగా అనిపించింది నాకు. దీంట్లో ఆయన వేసే పెయింటింగ్స్ కావచ్చు, ఆయన చూపించే ఆ లొకేషన్స్లో ఆయన ట్రావెలింగ్, ఆయన డైలాగ్స్, కొంచెం యాటిట్యూడ్, ఇవన్నీ కలగలిపి వేరే లెవెల్ అని అయితే నాకు అనిపించింది. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుంది భయ్య. ఒక మనిషిలో ఎన్ని వేరియేషన్స్ అయితే ఉంటాయో హీరోయిన్లో అన్ని వేరియేషన్స్ ఒకే మూవీలో చూపించడం జరిగింది. నేనైతే అది చాలా ఎంజాయ్ చేశాను. అసలు కొన్ని పంచులు ఉంటాయి గురు, వేరే లెవెల్. అసలు అక్క పెయింటింగ్స్ వేసేసి అప్పుడు ఒక సీన్ ఉంటుంది, టైటానిక్ని మించిన సీన్ ఒకటి ఉంటుంది. ఈ లెవెల్లో చాలా 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 వేరియేషన్స్. ఇంకోటి వాళ్ళు చెప్పిన లవ్ పాయింట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. లవ్ అంటే మనకు నచ్చినట్టు అవతల వ్యక్తి ఉండడం కాదు, అవతల వ్యక్తికి నచ్చినట్టు తనున్నా మనం ప్రేమించడం అనే పాయింట్ వాళ్ళు రైజ్ చేయడం, ఇలా కొన్ని చెప్పడం అయితే నాకు చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది. చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కొన్ని సీన్స్ ఎంత రూడ్గా ఉంటాయంటే, అరే మనిషి జీవితంలో ఎలా ఉండవద్దు అనే సీన్లు కూడా కొన్ని ఉన్నాయి. ఓవరాల్గా నాకు సినిమా నచ్చింది. సో థియేటర్కి వెళ్ళండి, డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. ఆయన ఇప్పుడే
లవ్ మూవీ సినిమా చూశాను. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. అంటే లవ్లో ఎన్నెన్ని వేరియేషన్స్ ఉంటాయి, ఎన్నెన్ని విధాలుగా ప్రేమించుకోవచ్చు అన్ని క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవర్సే కానీ ఫ్రెండ్సే కానీ ఈ సినిమాని చూడండి. ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరు చూడండి, ఎందుకంటే లవ్ క్లారిటీ లవ్ మీద ఒక ఒపీనియన్ వస్తుంది మీకు, ఎలా లవ్ చేసుకోవాలి ఆ క్లారిటీ వస్తుంది మీకు. నవదీప్ అన్న 2.0 ఎందుకు పెట్టాను అనుకున్నా కానీ సినిమా చూసినంత మాత్రము మనకు కేక వేరే లెవెల్ అని అనిపించింది నాకైతే. ఈ సినిమాలో అన్న మామూలుగా అయితే మనకి హీరోయిన్ చూస్తాము, హీరోయిన్ యాక్టింగ్ కానీ ఆ రొమాన్స్ కానీ చాలా బాగుంటుంది సినిమాలో. మెయిన్ ఆ లొకేషన్స్ అన్న, ఆ లొకేషన్స్ అయితే వాము, ఆ లొకేషన్స్ ఇంత బాగా చూపించారనిపించింది నాకైతే. డైరెక్టర్ ఆయనకి దండం పెట్టాలని చూపిస్తాను. ఒక వేరియేషన్ తీసుకొని చాలాసేపు ఆడియన్ని కూర్చోబెట్టడం చాలా కష్టము, ఆయన కూర్చోబెట్టాడు సినిమాలో. ఈ లవ్ మూవీ అనేది ఈ వారానికి బ్లాక్ బస్టర్ అని చెప్తాను అయితే. ప్రతి థియేటర్గా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.